హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇది వచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట. 2 రోజులు ఒంట్లో బాగాలేక పని చేసుకోకపోతే ఇల్లు చూడండి ఎలా తయారైందో. కిచెన్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందన్నమాట. 2 days అలా ఫీవరు, వామిటింగ్స్, స్టమక్ పెయిన్ అలా అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మెడిసిన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ క్లీన్ చేసే ఓపిక కూడా లేదు, ఎక్కడక్కడ అలాగే వదిలేసాను. వంట అది చేసేసి ఇంకా పోయి పడుకునేదాన్ని. నాకు ఫీవర్ అయితే తగ్గింది, కాకపోతే కొంచెం నీరసంగానే ఉంది. ఇంకా కొంచెం మేల్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి దోశ పిండికి అయితే వేసాను నైటే, ఇంకా అది క్లీన్ కూడా చేయలేదు. ఇప్పుడు అది కూడా చేయాలి. ఈరోజు కొద్దిగా తగ్గిందనమాట, ఇంకా అందుకే కొంచెం క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఊరి నుంచి వచ్చాక బట్టలన్నీ వాషింగ్కి అయితే వేసేసాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా మడతలు అయితే వేయాలి. చూడండి ఎన్ని బట్టలు తయారయ్యాయో. దానికి తోడు పిల్లలకి హాలిడేస్ కూడా వచ్చాయి. ఇంకా ఇంట్లో అల్లరి చేస్తున్నారు. మా చిన్నోడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో. గూళ్ళో ఉండే వస్తువులన్నీ కిందేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా మా పెద్దోడైతే ఏదో బాక్స్తో హెల్మెట్ అలాగే లెగ్ ప్యాడ్ చేస్తున్నాడు. క్రికెట్ పిచ్ అనమాట. ఏదో చూస్తుంటాడనమాట, ఏదో ఒకటి మొత్తానికి ట్రై చేస్తాడు. ఇలా ఇంటి నిండా అన్ని చించి పోగులేస్తుంటారు. ఇదే పని అనమాట లేచినప్పటి నుంచి. ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా త్వరగా అయిపోతాయని ఇంకా క్విక్ వాష్ అయితే పెట్టేశాను. ఇక్కడ పావురం అయితే 2 గుడ్లను అయితే పెట్టింది. మేము కర్నూలుకి వెళ్ళొచ్చాం కదా, వచ్చేలోపు ఇలా పెట్టేసింది అనమాట. అదైతే ఇక్కడే ఉంది వాషింగ్ ఏరియాలో. ఈ పావురం ఒకటే కాదనమాట, పైన అయితే ఇలా పిచ్చుక గూడు కూడా ఉంది. దీంట్లో అయితే చిన్న పిచ్చుకుందనమాట. చూడండి ఇక్కడ ఎంత బాగా గూడు కట్టిందో. ఈ పిచ్చుక గూడు ఇది ఒకటే కాదనమాట, ఇంటి ముందర కూడా ఒకటి ఉంది. ఇక్కడ క్లీన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కాసేపు వాటర్ అదంతా వేసి పెట్టేశాను అనమాట స్టవ్ మీద. బాగా పాలు అవన్నీ పొంగిపోయాయి కదా, అదంతా మాడిపోయిందనమాట. ఇంకా తర్వాత విమ్ అదంతా వేసి క్లీన్ అయితే చేస్తున్నాను. అది పూర్తిగా మాడిపోయిందనమాట. స్టవ్ దగ్గర చాలాసేపు రుద్దాను, అయినా కూడా కొద్దిగా అలానే ఉండిపోయింది. పూర్తిగా అయితే క్లీన్ కాలేదు. ఒకరోజైతే కర్రీస్ అవన్నీ బయట నుంచే తెచ్చుకున్నాం అనమాట. అవి కూడా మేమైతే చాలా రేర్గా అనమాట బయట నుంచి తెచ్చుకునేది. అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంకా కొంచెం తగ్గాక ఇంకా నెక్స్ట్ డే ఇంకా నేనే చేసేసాను. ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేయలేదన్నమాట. ఇక్కడ స్టవ్ని అలాగే ఇలా కౌంటర్ టాప్నంతా కూడా క్లీన్ అయితే చేశాను. ఇంకా కొంచెం మాడిపోయింది కదా, అలాగే ఉండిపోయింది కొద్దిగా. ఇక్కడ అగ్గిపుల్లలు చూడండి, మా చిన్నోడైతే ఇలా అన్నీ పీకేశాడనమాట. అసలు ఏ వస్తువు బతకనియడు. దేవుని రూమ్లోకి వెళ్తాడు, సాంబ్రాణి అవన్నీ తీసుకొని నీళ్ళల్లో వేసి ఇల్లు మొత్తం రచ్చరచ్చ చేస్తుంటాడు. ఇక్కడ ఓవెన్ కూడా కొంచెం దుమ్ము అది పట్టింది. ఇంకొకసారి ఇది కూడా క్లీన్ అయితే చేస్తున్నాను. ఓవెన్ని క్లీన్ అది చేశాక కవర్ అయితే వేసేస్తున్నాను. ఈ కవర్ అయితే మా అమ్మ కుట్టిందనమాట. ఓవెన్ వాడేది కూడా చాలా తక్కువే. ఎప్పుడన్నా కూరగాయలు అవి మగ్గించడానికి అలా వాడతాను. ఇంకా అందుకే ఎక్కువ శాతం అది కవర్ వేసే పెట్టేస్తాను. మొత్తానికి ఇక్కడ కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. అక్కడైతే పెట్టేశాను. ఇక్కడ కొన్ని గిన్నెలు అయితే కడిగేసాను. ఇంకా గ్రైండర్ కూడా కడిగేసాను అనమాట. ఇది దోశ పిండి వేసేటప్పుడు బాగానే ఉంటుంది, కాకపోతే కడిగేటప్పుడే కొంచెం తలకాయ నొప్పి అనిపిస్తుంది. ఈ గ్రైండర్ కొన్న ఫస్ట్లో అయితే చపాతి పిండి కూడా దీంట్లోనే వేసేదాన్ని. ఇంకా తర్వాత అది క్లీన్ చేయలేక చేత్తో కలిపితేనే మేలని మామూలుగా చేత్తోనే కలిపేస్తున్నాను. ఇక్కడ సెమ్మలు అయితే పీతాంబరి పౌడర్ వేసి అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ పీతాంబరి పౌడర్లోనే కొంచెం విమ్ లిక్విడ్ కూడా వేసేసాను అనమాట. ఇక్కడ మా చిన్నోడు చూడండి ఉండే డైపర్లు అన్నీ తీసి ఎలా పెట్టాడో. అవేవో బ్లాక్స్, బుక్స్ అవన్నీ ఇంటి నిండా పెట్టాడు. ఇక్కడ మా పెద్దోడు ఆ లెగ్ ప్యాడ్స్ ఏవో తయారు చేశాడు కదా, మా చిన్నోడికైతే కడుతున్నాడు. వాడు అవతారం చూడండి ఎలా ఉందో. నాకైతే భలే నవ్వు వస్తుంది వాడిని చూస్తుంటే. మరి వీడియో తీయకూడదంట అరుస్తున్నాడు ఒక సైడు. ఇక్కడ ఆడుకోవడం అది అయ్యాక మా చిన్నోడైతే అన్నీ క్లీన్ చేసాడు అనమాట. నాకు చేత కాలేదు నాన్న తీసి పెట్టంటే అన్నీ తీసేశాడు. మా పెద్దోడైతే ఈరోజు ఈ మాట వినకుండా ఇలా ఆడుకుంటున్నాడు. నైట్ కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నాము. ఇంకా అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను.
ఇక్కడ కరివేపాకు కొత్తిమీర ఉన్నాయన్నమాట, అవైతే ఒలిచి పెట్టుకోవాలి. ఇంకా నైట్ తినేటప్పుడు ఇంకా మా పిల్లలైతే హెల్ప్ చేస్తున్నారనమాట. ఇద్దరు వస్తారు, కొన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారనమాట. మార్నింగ్ అయితే కర్రీ రసమే చేశాను. ఇంక ఇప్పుడు పెసరబేడల పప్పు అయితే చేశాను. ఇంకా కొన్ని వడియాలు అయితే వేయించేసాను. ఒక్కొక్క రోజు నైట్ అయితే అందరం కూర్చొని తినేస్తాము, లేదంటే ఫస్ట్ పిల్లలకి పెట్టేసి మేము తింటాం తర్వాత. ఇంకా తిన్న తర్వాత ఇంకా బట్టలు అయితే మడతలు అయితే వేసుకుంటున్నాను. రూమ్ చూడండి ఎలా చేశారో, అన్నీ కత్తిరించి పడేశారు పేపర్లన్నీ. మా పెద్దోడైతే వీడియో తీస్తున్నాడు, ఇంకా మా చిన్నోడైతే నాకు కూడా ఫోటో తీయని మధ్యలో వచ్చి నిల్చున్నాడు. ఇదనమాట ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.